ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు తమ చాట్ జీపీటీ గో సబ్స్క్రిప్షన్ ఏదైతే నెలకు $399 విలువ గల చాట్ జీపీటీ గో సబ్స్క్రిప్షన్ సంవత్సరం పాటు భారతదేశంలోని యూజర్స్కి అయితే ఉచితంగా అయితే ఇస్తున్నారన్నమాట. నవంబర్ 4వ తారీఖు నుంచి అయితే ఈ యాక్సెస్ అయితే వచ్చింది. మరి చాట్ జీపీటీ గో సబ్స్క్రిప్షన్ మీరు ఉచితంగా ఎలా పొందవచ్చు, అలానే ఈ సబ్స్క్రిప్షన్ అయిన తర్వాత మీరు డబ్బులు డెబిట్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. చాట్ జీపీటీ అకౌంట్లోకి లాగిన్ అవ్వ వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మీకు చాట్ జీపీటీ సంబంధించిన వెబ్ బ్రౌజర్లో మాత్రమే మీకు నోటిఫికేషన్ కనిపిస్తుంది. మీరు చాట్ జీపీటీ సంబంధించిన యాప్లో కనుక మీరు లాగిన్ అవుతే డీటెయిల్స్ కనిపించదు అనమాట. సో మీకు బెటర్ ల్యాప్టాప్లో కానివ్వండి, సిస్టంలో కానివ్వండి మీరు లాగిన్ అవ్వండి. అప్పుడు మీకు డైరెక్ట్గా పైన ఒక ఫ్లోటింగ్ ఐకాన్తో చూపిస్తుంది, ట్రై గో ఫర్ ఫ్రీ అని చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ట్రై గో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. గో ఏదైతే $399 విలువ గల గో సబ్స్క్రిప్షన్ 12 నెలల పాటు మీకు ఉచితంగా వస్తుందని చెప్తున్నారు. అలానే ఇందులో ఉన్న మేజర్ ఫీచర్స్ చూసుకుంటే GPT-5 సంబంధించిన యాక్సెస్ అనేది ఎక్కువ టైం అయితే వస్తుంది అనమాట. అలానే మెసేజింగ్ మరియు అప్లోడ్స్ ఫ్రీ అకౌంట్తో పోలిస్తే GPT గోలో మీకు ఎక్కువ అప్లోడింగ్ ఆప్షన్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ ఇమేజ్ క్రియేషన్ అనేది ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ లాంగర్ మెమరీ అండ్ కంటెక్స్ట్, అంటే మీరు ఇచ్చే ఇన్పుట్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్ మీరు ఇన్పుట్ ఇవ్వచ్చు. అలానే డీప్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో లిమిటెడ్గా అయితే లిమిటెడ్ డీప్ రీసెర్చ్ ఉంటుంది. కాకపోతే ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ప్రాజెక్ట్స్, టాస్క్స్, కస్టమ్ జీపీటీస్ యాక్సెస్ అనేది మీకు కేవలం చాట్ జీపీటీ గోలో మాత్రం లభిస్తుంది, ఫ్రీ అకౌంట్ లభించింది. ఇప్పుడు మీరు అప్గ్రేడ్ టు గో మీద క్లిక్ చేయాలి. అప్డేట్ టు గో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ $399 అని చూపిస్తుంది అనమాట. 12 నెలల పాటు ఫ్రీ ట్రయల్ అని చూపిస్తుంది. మీకు 2 ఆప్షన్స్ తో మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అదే పేమెంట్ చేయొచ్చు, కార్డు ద్వారానే పేమెంట్ చేయొచ్చు, లేదంటే మీకు యూపీఐ ద్వారానే కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. యూపీఐలో మీరు పేమెంట్ చేద్దాం అనుకుంటే కనుక మీకు యూపీఐ ఐడి ఉంటుంది. మీ ఫోన్ పే కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, లేకపోతే అమెజాన్ పే ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్తే మీకు ఆ ఐడి ఉంటుంది, @ అని చెప్పి అదంతా ఇక్కడ ఎంటర్ చేయండి. అలానే మీరు అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. అలా ఆ తర్వాత ఇక్కడ యూపీఐ పేమెంట్ ఏదైతే నేమ్ దగ్గర మీ పేరు ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ బిల్లింగ్ అడ్రస్ దగ్గర మీ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ అడ్రస్ మెన్షన్ చేసిన తర్వాత మీ పిన్ కోడ్, మీ స్టేట్ అవన్నీ అడుగుతున్న డీటెయిల్స్ ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ VPA అంటే నథింగ్ బట్ మీరు ఫోన్పే కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, అమెజాన్ పే కానివ్వండి, వాటిలో మీకు యూపీఐ ఐడి ఉంటుంది. మీ నెంబర్ @YBI ఇలాంటివి ఉంటాయి చూడండి, అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఆ తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. ఈ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీ రెస్పెక్టివ్ యూపీఐ యాప్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది పేమెంట్ చేయమని చెప్పి. సో ఇలా పేమెంట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు పేమెంట్ ఏది చేయాలన్నమాట. సో పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఆటో పే ఇస్ యాక్టివేట్ అని చూపిస్తుంది. $399 డిడక్ట్ అవుతాయని చెప్పి మెన్షన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మీ మెయిల్ ఐడికి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు అమౌంట్ అనేది కట్ అయిందని. బట్ నాకైతే ₹1 మాత్రం డెబిట్ అయిందనమాట. $399 అయితే డెబిట్ అవ్వలేదు. సో నెక్స్ట్ మీరు ఏం చేసుకోవాలంటే మీరు ఏదైతే $399తో ఇక్కడ ఆగిపోకూడదు. ఒకవేళ మీరు ఆటోపేని ఆఫ్ చేసుకోలేదు అనుకోండి, ఏమవుతుందంటే $399 ఏదైతే మీకు సంవత్సరానికి చూసుకున్నట్లయితే సుమారుగా ఒక $4,800 ఎంతో అవుతుంది అనమాట, 12 నెలలకు కలుపుకున్నట్లయితే. సో ఈ $4,800 ఏదైతే ఉంటుందో మీరు కనుక ఆటోపేని ఆఫ్లో పెట్టుకోకపోతే ఈ డబ్బులు అనేది ఆగిపోతాయి, ఈ డబ్బులు అనేది డిడక్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకనే మీరు ఏం చేయాలంటే మీ ఫోన్పే కానివ్వండి, గూగుల్ పే అకౌంట్లో ఏదైతే పేమెంట్ చేస్తారో అక్కడికి వెళ్ళిన తర్వాత డిలీట్ ఆటో పే అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ డిలీట్ ఆటో పే మీద క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేసిన తర్వాత డిలీట్ ఆటో పే అని అడుగుతుంది. సో అక్కడ మళ్ళీ అమౌంట్ చూపిస్తుంది, మీరే కంగారు పడక్కలేదు. అది మీరు డిలీట్ చేస్తే అమౌంట్ కట్టకుండా ఆగిపోతుంది అనమాట. సో మీరు ఆ డిలీట్ చేసుకున్న తర్వాత ఆటో పే హ్యాస్ బీన్ డిలీటెడ్ అని వస్తుంది. మీరు ఆటోపే డిలీట్ చేసుకున్నా కూడా మీకు సంవత్సరం పాటు యాక్సెస్ వస్తుంది అనమాట. ఈ యాక్సెస్ ఏదైతే ఉంటుందో మీరు ఏ రోజైతే చాట్ జీపీటీ గోని సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఒక 365 రోజుల పాటు మీరు ఫ్రీగా చాట్ జీపీటీ గో ప్లాన్ అయితే ఉపయోగించుకోవచ్చు. సో ఇప్పుడైతే మన చాట్ జీపీటీ గోలో మీకు ఉపయోగపడే కొన్ని ఆప్షన్స్ గురించి అయితే మీకు చెప్తానండి. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఇమేజెస్ అనేవి ఫాస్ట్గా జనరేట్ చేసుకోవచ్చు మీరు ఫ్రీ అకౌంట్తో పోల్చుకున్నట్టయితే. ఒకసారి మీకు లైవ్లో కొన్ని ఇమేజ్ జనరేట్ చేసి చూపిస్తాను. సో నేను ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇమేజ్ అయితే జనరేషన్ అయితే స్టార్ట్ చేసింది, ఒకసారి చూద్దాం. సో 10:02 అయింది కాబట్టి ఎంత టైంలో జనరేట్ అవుతుందో చూస్తాం. ప్రీవియస్గా నేను చాట్ జీపీటీలో ఇమేజ్ జనరేట్ చేస్తే ఒక 3 మినిట్స్ 5 మినిట్స్ అలా టైం పట్టేది. సో మీరు గమనిస్తే వితిన్ ఒక 20 సెకండ్స్లోనే మనకి ఇమేజ్ జనరేషన్ స్టార్ట్ అయింది, జనరేట్ అయిపోలేదు, ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో మనకైతే ఇమేజ్ జనరేట్ అయిందంటే సో ఒక 2 మినిట్స్లో అయితే 2.5 మినిట్స్ టైం అయితే పట్టిందనమాట. ప్రీవియస్గా ఫ్రీ అకౌంట్తో పోలిస్తే కొంచెం ఫాస్ట్, మరీ ఎక్కువ ఫాస్ట్ అనట్లేదు, బట్ ఒక 5 మినిట్స్ పట్టింది అనుకోండి. దాంట్లో హాఫ్ టైంలోనే మనకి ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఒక పెద్ద వాచ్ రిపేర్ చేస్తున్నానని చెప్పి నేను ఇమేజ్ ప్రాంప్ట్ ఇస్తే జనరేట్ చేసింది. సో మనకు ఒక 2.5 MB సైజ్తో మనకి ఇమేజ్ అయితే
క్వాలిటీతోనే మనం జనరేట్ చేస్తుంది. సో మీరు చాలా మంది తెలిసే ఉండొచ్చు, ChatGPT DALL-E2 DALL-E3 ప్రజెంట్ DALL-E3 సంబంధించిన ఇమేజ్ జనరేటర్తో ఇమేజ్ జనరేట్ చేస్తుంది అనమాట. సో మీరు ఇమేజెస్ అనేవి కొంచెం ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీరు లైవ్లో గో సబ్స్క్రిప్షన్తో ఏంటంటే మీరు ఇంటర్నెట్ సెర్చ్ రిలేటెడ్ ప్రాంప్ట్స్ ఏమైనా ఇస్తే, ఏమైనా ఆర్టికల్స్ రిలేటెడ్ సజెస్ట్ చేసిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఏమైనా కంటెంట్ రాయమన్నా కూడా కొంచెం మీకు ఎక్కువ యాక్సెస్ లభిస్తుంది గోతో కనుక. సో నేను ఏమి ఇచ్చానంటే, ఇంటర్నెట్ని సెర్చ్ చేసి 10 లేటెస్ట్ ఏ న్యూస్ అప్డేట్స్ చెప్పు ఇండియాలోని అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో 10 అప్డేట్స్ ఇచ్చింది. గూగుల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందని, పవర్డ్ స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్ స్టార్ట్ చేశారు. అలానే డీప్ ఫేక్ హెరాస్మెంట్ రిలేటెడ్ గా ఒక న్యూస్ ఉంది. డేటా సెంటర్ వైజాగ్, ఇది యాక్చువల్లీ ఓల్డ్ న్యూస్. ఇండియా మిషన్, అలానే ఇంపాక్ట్ సమ్మిట్, ఇది కూడా ప్రీవియస్ ఓల్డ్ న్యూస్. కొన్ని అయితే ఒక ఫస్ట్ వచ్చిన 5 న్యూస్ అనేది లేటెస్ట్, బట్ లాస్ట్ అనేవి అంత లేటెస్ట్ న్యూస్ అయితే కాదు. సో ఇలాగ మీరు లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా కావాలనుకుంటే ప్రీవియస్ గా ఒక 5 to 6 ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే ఇచ్చేది. దాని తర్వాత యువర్ యాక్సెస్ ఇస్ కంప్లీటెడ్, సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే ఇంటర్నెట్ ని యాక్సెస్ అయ్యి ఆన్సర్ చెప్పగలుగుతుంది ChatGPT అని చెప్పేది. బట్ ఇప్పుడు ఏంటంటే గోతో మీరు ఇంకా ఎక్కువ క్వైరీస్ అనేది అడగచ్చు అనమాట. దీనివల్ల అడ్వాంటేజ్, ముఖ్యంగా ఎవరైతే రీసెర్చ్ రిలేటెడ్ వర్క్ చేస్తూ ఉంటారో. సో ప్రీవియస్ గా పోల్చుకున్నట్లయితే ఇంకొంచెం ఎక్కువ టైం ChatGPT సంబంధించిన అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి ఎక్కువ టైం అనేది యాక్సెస్ చేయగలుగుతారు. ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మెయిన్ థింగ్, ఎక్స్ప్లోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, జీపీటీస్ అనమాట. ఇక్కడ చూస్తే వీడియో ఏఐ బై ఇన్వీడియో, క్యాన్వాస్, స్కాలర్ ఏఐ, ఇమేజ్ జనరేటర్, ఇలా కస్టమైజ్ జీపీటీస్ ఉంటాయి అనమాట. వీటిని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఫ్రీ అకౌంట్ తో మీరు యాక్సెస్ చేసుకోలేరు, బట్ ఇప్పుడు ChatGPT గోతో అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. దానికి ఏఐ హ్యూమనైజర్ అనే ఒక ఆప్షన్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ హ్యూమనైజర్ ఏం చేస్తుందంటే, మీరు ఇచ్చిన కంటెంట్ని కాస్త మోర్ రియలిస్టిక్గా కంటెంట్ జనరేట్ చేస్తుంది అనమాట. సో మీరు ఒకవేళ ఏమైనా కంటెంట్ టాపిక్ అవ్వచ్చు. సో నేను ఇక్కడ ఒక టాపిక్ అయితే తీసుకున్నాను అనమాట, బెనిఫిట్స్ ఆఫ్ డైలీ మెడిటేషన్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఈ పర్టికులర్ ఏఐ హ్యూమనైజర్ ఏం చేస్తుందంటే, మోర్ రియలిస్టిక్గా హ్యూమనైజ్డ్ వేలో కంటెంట్ అయితే జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. సో ఒకవేళ మన ChatGPT బేసిక్ వర్షన్ అనుకోండి, దీన్ని యాక్సెస్ ఉండేది కాదు. ఇలాంటి హ్యూమనైజర్ సంబంధించిన టూల్ వేరే వెబ్సైట్లు ఉంటే ఆ వెబ్సైట్లో ఒక అకౌంట్లో లాగిన్ అయ్యి అప్పుడు మీరు జనరేట్ చేసుకునేవాళ్ళు. బట్ ఇందులో ఏంటంటే డైరెక్ట్గా తో మీరు యాక్సెస్ అయితే పొందవచ్చు అనమాట. ఇలాగ మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియో వీడియో ఉంది, ఒకసారి చూద్దాం ఇది ఎంతవరకు యాక్సెస్ అవుతుందో కూడా చూద్దాం. లెట్స్ క్రియేట్ అన్ ఎక్స్ప్లెయినర్ వీడియో అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో నేను హౌ GPUs వర్క్ మీద ఒక వీడియో జనరేట్ చేయమని అడుగుతున్నాను. ఒకసారి చూద్దాం అది జనరేట్ చేస్తుందో లేదో. ఎలా జనరేట్ చేయొచ్చో కూడా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తుంది, ఏ విధంగా కావాలని చెప్పి అడుగుతుంది. నేను ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మన కంటెంట్ ఇచ్చి జనరేట్ చేయనా అని అడిగింది. ఓకే, నేను జనరేట్ చేయమని చెప్పాను. ఈ GPT మోడల్ ఏం చేస్తుందంటే ఇన్ వీడియోకి కనెక్ట్ అవుతుంది అనమాట. సో అలో మీద క్లిక్ చేస్తున్నాను. జనరేట్ అయింది చెప్తుంది కానీ, బట్ ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట. ఒకసారి ఇది ఈ వీడియో అంతా జనరేట్ అయిన తర్వాత వచ్చిందో లేదో కూడా మీకు చెప్తాను నేను. సో ఈ లోపల ChatGPT గో సంబంధించిన ఇతర ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. సో మీరు ఇంకా ఎక్కువ డాక్యుమెంట్స్ ఇన్పుట్ కి అవ్వచ్చు, స్ప్రెడ్ షీట్స్, ఇంకా అదర్ ఫైల్స్ ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. కస్టమ్ GPUs ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఈవెన్ GPUs ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అలానే మీకు నచ్చినట్టుగా ఏ టూల్స్ ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇవాళ చాలా ఆప్షన్స్ అనేవి ChatGPT గోలో అయితే మీకు అందుబాటులో అయితే ఉంటుంది అనమాట. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ChatGPT గో ఏదైతే ఉందో ఇది ChatGPT ప్లస్ కి ChatGPT ప్లస్ లో ఉన్నంత ఫాస్ట్ గా అయితే ఉండదు అనమాట. అగైన్ ChatGPT ఫ్రీ వర్షన్ తో పోలిస్తే ఫాస్ట్ గా ఉంటుంది, బట్ ప్లస్ తో కొంచెం కొంచెం స్లో ఉంటుంది. ఎక్కువ ఆప్షన్స్ అయితే మాత్రం ChatGPT ప్లస్ లోనే ఉంటుంది. ఇక్కడ స్వరా వీడియోస్ లాంటివి అయితే మీరు ChatGPT గో ఆప్షన్ అయితే మీరు జనరేట్ చేసుకోవడానికి ఉండదు. మినిమం ChatGPT ప్లస్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళే వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఏదేమైనప్పటికీ OpenAI కంపెనీ వాళ్ళ మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలాగ ChatGPT సంబంధించిన గో యాక్సెస్ ని ఉచితంగా ఇవ్వడం. సో ఇప్పుడు మనకి Gemini సంబంధించిన Gemini ఏ ప్రో మోడల్ ఫ్రీగా వస్తుంది జియో యూజర్స్ కి. పర్ప్లెక్సిటీ ఏమో ప్రీమియం వర్షన్ ఎయిర్టెల్ యూజర్స్ ఫ్రీగా వస్తుంది. ఇక ChatGPT గో అనేది భారతదేశంలో అందరి యూజర్స్ కి ఫ్రీగా వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఎక్కువ మంది భారతీయులు ఏ నాలెడ్జ్ పొందే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ యొక్క స్కిల్స్ని పెంపొందించుకోవడానికి హెల్ప్ అవుతుంది. విద్యార్థులు ఎవరైతే రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, కొంచెం అడ్వాన్స్డ్ రిలేటెడ్ సెర్చ్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. మల్టిపుల్ వేస్లో మనకి మోడల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మంచి టైం ఎవరైనా నాలెడ్జ్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకుందాం అనుకుంటే కనుక ఈ అన్ని టూల్స్ని అయితే ఉపయోగించుకోండి. అయితే ఇప్పుడే నేను గమనించింది ఏంటంటే, ChatGPTకి ఇన్వీడియోలో వీడియో కన్వర్ట్ ఇదేమి జరగట్లేదు ప్రాసెస్. ఇక్కడ మళ్ళీ మన ఇన్వీడియో ఏలోకి మనకు లాగిన్ అవుతే అప్పుడు నెక్స్ట్ టైం మీరు ChatGPTలో ఇన్వీడియో సంబంధించిన టెక్స్ట్ వీడియో మోడల్ ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, ఆ యాక్సెస్ అంతా కూడా ChatGPT త్రూ జరిగిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏమి డైరెక్ట్ గా ChatGPT నుంచి జరగదు. ఇంటర్ రిలేటెడ్ గా మీరు యూజర్ నేమ్ ఐడి అడుగుతుంది. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి అది కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇది దీంట్లో ఉన్న ప్రాసెస్. ఒకసారి లాగిన్ అయితే మిగిలిన ప్రాసెస్ అంతా నెక్స్ట్ టైం నుంచి ఆటోమేటిక్ గా జరుగుతుంది అనమాట. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3000 రూపాయలకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం అనమాట. ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్, జాబ్ రిలేటెడ్ కోర్స్
కోర్స్ని మీరు క్రాక్ చేసే విధంగా ఏ కాంబో కోర్స్ని 10,000 రూపాయలకి ఇస్తున్నా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.